సో, అసలు ఎలా తెలిసింది మీకు ఇనమాటిక్స్ గురించి? అంటే అది కూడా డేటా సైన్స్ తీసుకున్నారు కదా మీరు. అంటే ఇంత హైప్‌లో ఉన్న డేటా సైన్స్ మీరు ముందే ఎలా ప్రిడిక్ట్ చేశారు? అయితే 2016లో నేను ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉస్మానియా ఎంఎస్సీ కంప్లీట్ చేశాక 2016 నుంచి 2019 వరకు నేను రీసెర్చ్‌లోనే ఉన్నా జనరల్‌గా. హ్మ్. స్టాటిస్టిక్స్‌లో ట్రైనింగ్ చేస్తూ నేను ఇంక డేటా సైన్స్‌కి ఎళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయి 2018లో నేను 3, 4 ఇన్‌స్టిట్యూట్స్ కూడా తిరిగాను నేను. దిల్షనాలో ఒక ఇన్‌స్టిట్యూట్ ఉంది. అమీర్పేటలో ఇన్‌స్టిట్యూట్స్ తిరిగాను. ఓహ్! నేను కూకట్పల్లిలో కూడా ఇన్‌స్టిట్యూట్స్ తిరిగాను. నెక్స్ట్ నాకు చిన్న ఫ్రెండ్ ఉండి "ఒకసారి ఎళ్లి చూడు. చూసిన తర్వాత బాగుంటే జాయిన్ అవ్వు" అనంటే వెళ్ళాను నేను. హ్మ్. నాకు అట్మాస్ఫియర్ బాగా నచ్చింది ఫస్ట్. మనం మార్నింగ్ వెళ్ళాం అనుకోండి, నా క్లాస్ 9:00కి 9-11 క్లాస్ కంప్లీట్ అయిపోగానే వెళ్ళిపోవాల్సిన అవసరం ఉండదు అక్కడ. హుహు. అక్కడే కూర్చోవచ్చు. ఈవినింగ్ వరకు అక్కడే కూర్చొని ప్రశాంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓహ్! ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ క్లాస్ విందాం డెమో అని ఒక 2 డేస్ డెమో క్లాస్ విన్నా. నాకు వెంటనే జాయిన్ అయిపోవాలనిపించింది. అంటే స్టాట్ సబ్జెక్ట్ కొంచెం టఫ్ ఉంటుంది జనరల్‌గా అవును. నేర్చుకోవాలన్నా, అసలు చూడాలన్నా, దాన్ని హ్మ్. ఆలోచించాలన్నా కొంచెం టఫ్ అనిపిస్తుంటుంది. అవునవును. బట్ అక్కడ చెప్పే విధానం ఏంటంటే ఈజీ టెక్నాలజీ. అంటే హ్మ్. హ్మ్. ఈజీగా మైండ్‌లోకి వెళ్ళిపోయేటట్టు చెప్పారు. ఓకే. నేను జాయిన్ అయినప్పుడు నా బ్యాచ్ నెంబర్ వచ్చేసి 32. బట్ నౌ ఇట్ ఈస్ 500 ప్లస్ బ్యాచెస్ కంటిన్యూ చేస్తుందనంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ గ్రేట్ ఫర్ ద థింగ్. ఇన్నోవేషన్.